శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 29 మార్చి నుంచి 4 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సరే, పోయిన వారం అయితే మనం మేషరాశి వారికి చాలా బాగుందని కూడా చెప్పుకున్నాము. కానీ ఈ వారం కొంచెం డౌట్ఫుల్ గానే ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం ఒడిదుడుకులు అయితే ఉండబోతున్నాయి. ముఖ్యంగా స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతోంది వారి ఆరోగ్యం గురించి. దీంతో పాటు పనులన్నీ కూడా కొంచెం నెమ్మదిగా పూర్తవుతుంటాయి. ఈ విషయాన్ని మాత్రం మీరు గ్రహించాలి. అలాగే సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు, ముఖ్యంగా మీ సంతానం ఒక వైవాహిక జీవితం గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఓవరాల్గా మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే, చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కంటిన్యూ చేస్తూ ఉంటారు. పెద్దగా మేజర్ చేంజెస్ అనేవి ఏవి కూడా ఈ వారం మేషరాశి వారికి కనిపించడం లేదు. ఆర్థిక పరమైన విషయాలు, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నా ఇందులో కూడా ఏమీ మార్పులు జరుపులు కనిపించట్లేదు. దీంతో పాటు మీ సంతానము, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క వైవాహిక జీవితం వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు అయినా సరే, ట్రేడింగ్ అయినా సరే, లేకపోతే షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, వీటికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటిల్లో ఎక్కువగా మీకు ధన నష్టం కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు మరి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈ రాశి వారు మాత్రం వీరికి కలుగుతున్న ఇబ్బందుల్ని కొంచెం దాటాలి అని అంటే వీరు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండాలి. స్వామివారికి తమలపాకులతోటి అర్చించాలి స్వామివారిని. అలాగే స్వామివారికి సింధూర అలంకరణ కూడా చేస్తూ ఉండాలి. ఇవి రెండు కూడా చేయండి. తమలపాకులతోటి కనుక మీరు పూజించాలి అని అనుకుంటే బుధవారాలు, అలాగే సింధూర అలంకరణ మంగళవారాలు, అలాగే ప్రతి వారము అంటే వారంలో ఈ వారం అంతా కూడా కౌంటింగ్ ఫ్రమ్ సండే టిల్ నెక్స్ట్ సాటర్డే ఖచ్చితంగా మీరు స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దగ్గరే కూర్చొని మీరు హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ స్వామివారి దండకం కానీ చదువుతూ ఉండాలి. ఇది మీరు కంపల్సరీగా చేయాలి. దీని వలన కొంచెం మీకు మైండ్కి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఆలోచనలు విపరీతంగా పోయే అవకాశం ఉండదు. కొంచెం ఎక్కడైనా బద్ధకం లాంటిది ఉంటే కూడా అది మీకు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, వృషభ రాశి వారికి ఇక్కడ ప్రధానంగా మనం గమనించే విషయం ఏమిటి అని గనక చూసుకుంటే, ఆర్థికంగా అయితే వీరికి కొంత అనుకూలతతోటే స్టార్ట్ అవుతుంది. మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. దీంతో పాటు కుటుంబ సభ్యులకి సంబంధించి కూడా మీరు కొంత జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్క్లు లాంటివి ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్క్, వెహికల్స్కి సంబంధించిన రిపేరింగ్ వర్క్, అలాగే స్త్రీలకి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, తల్లిదండ్రులకి కొంత, ముఖ్యంగా మదర్కి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. బట్ ఆర్థిక పరమైన విషయాలలో కూడా నెమ్మదిగా మీకు అనుకూలత అనేది రాబోతోంది. ఖర్చులు ఉన్నాయి, బట్ తగినట్టుగా కూడా మీకు ఉండబోతోంది. సో ఉద్యోగస్తులకి మాత్రం ఒక రకంగా చెప్పాలంటే 3వ తారీఖు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా ఈ సిట్యువేషన్ అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ టైంలో ఎవరైనా పెట్టుబడులు లాంటివి పెట్టాలనుకుంటున్నా, ఏదైనా సరే ప్రాపర్టీస్ కూడా అవ్వచ్చు, ల్యాండ్స్ అవ్వచ్చు, ఇళ్ళు అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్నిసార్లు ప్రావిడెంట్ ఫండ్స్ పెంచుకునేందుకు కూడా మనం చేస్తూ ఉంటాం, అలాంటివి అవ్వచ్చు, ఇంట్రాడే అవ్వచ్చు, ట్రేడింగ్ అనుకుందాం, స్టాక్స్ అనుకుందాం, ఇలాంటి వాటిల్లో మాత్రం జాగ్రత్తగా ఉండటం అనేది అవసరము. సో ఓవరాల్గా ఓకే, ఈ వారం కొంచెం మీరు ఇంప్రూవ్ అవుతున్నారు. అలాగే ఈ వారం కూడా మీరు కంటిన్యూయేషన్ ఉండటానికి లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోండి. పోయిన వారం కనుక చేయించుకోకపోతే ఈ వారం చేయించుకోండి. ఇంకా తర్వాత మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, మిథున రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆర్థికంగా అనుకూలత ఉంది. కుటుంబ సభ్యులతోటి మంచి అనుకూలత కూడా కనపడుతుంది. దీంతో పాటు సంతానము, వారికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కూడా పోయిన వారం కొంచెం ఇబ్బంది పడితే ఈ వారం మీకు కొంత అనుకూలత అనేది కనపడుతోంది. ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలతతో పాటు శ్రమకు తగిన గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత సంతానానికి కూడా కొంత అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. కుటుంబాల్లో మంచిగా ఆనందం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వస్తువాహనాలు, పెళ్లిళ్ళు కుదరటము, శుభలగ్నాలు పంచుకోవటము, శుభకార్య ప్రయత్నాలు చేయటము, శుభ పత్రికలు అంటే పెళ్లి పత్రికలు లాంటివి పంచుకోవటము, ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఏమైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, లేకపోతే ఇంటికి సంబంధించి ఏదైనా పని చేయాలనుకుంటున్నా, లేకపోతే మీరు ఏమైనా శంకుస్థాపనలు ఇలాంటివి ఏవైనా సరే వీటికి సంబంధించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా మనం చూసుకున్నామంటే లాస్ట్ వీక్ కంటే కూడా
మిథున రాశి వారికి ఈ వారం చెప్పుకోదగిన మార్పులే కనపడుతున్నాయి. సరే, మరి మిథున రాశి వారు ఏం చేయాలి? మిథున రాశి వారు మాత్రం ఇక్కడ కంపల్సరీగా మీరు పాటించాల్సిన వాటిల్లో మెయిన్గా కొంతవరకు మీరు గణపతిని ఆరాధన చేస్తూ ఉండటం, అలాగే గణపతిని ఆరాధన చేస్తున్నప్పుడు స్వామివారికి గరకిని సమర్పించటం, ఇది మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకుంటే, కర్కాటక రాశి వారికి వారం మొదలవటమే కొంచెం ఖర్చులతోటి మొదలవుతోంది, ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులతోటి కూడా మొదలవుతోంది, ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండేందుకు అవకాశం కనపడుతోంది, ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒత్తిడి కనపడుతోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కొంత నిరాదరణ, వారితోటి కొంత ఇబ్బందులు, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచన చేయటం, కంఫర్ట్ జోన్ అనేది తక్కువగా ఉండటం, ప్రతి విషయంలోనూ కూడా మీరు చెప్పేదాన్ని నలుగురు అపార్థం చేసుకోవటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే ఇది మార్పు అనేది ఉంటుంది. ఇది మీకు 1వ తారీఖు నుంచి మార్పు కనపడుతుంది. ఆర్థికంగా అనుకూలత, ఆరోగ్యపరంగా అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం, ఆ సమస్యలకి తగిన పరిష్కార మార్గం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సో కర్కాటక రాశి వారికి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది ఈ వారం. బట్ ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, లేకపోతే ఇతర వృత్తుల వారికి కోర్టు కేసులు, అలాగే లిటిగేషన్లు, భూ సంబంధమైన వ్యవహారాలు, వీటిల్లో మాత్రం ఇంకా మీకు ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటం, లేకపోతే వారాహిదేవిని ఆరాధన చేయటం, ఇందులో మీరు ఏది చేసినా కూడా మీకు మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక చూస్తే, సింహరాశి వారికి ఖర్చులతోటే మొదలవుతోంది వారము. అలాగే కొంచెం అనుకున్నట్టుగా పనులు ముందుకు సాగకపోవటం, లేకపోతే మీ ఉద్యోగంలో మీకు ఎక్కువగా స్ట్రెస్ ఉండటం, మీ సహోద్యోగులు మీకు ఏ రకంగానూ సహాయం చేయకపోవటం, ఒక్కొక్కసారి సహాయం చేస్తామని వాళ్ళు కూడా వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉండటం, అలాగే కొంచెం మీ మాట తీరులో కూడా తేడా వస్తూ ఉంటుంది. ప్రతి వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ సింహ లగ్నం, సింహరాశి వీళ్ళు కొంచెం ఇబ్బంది పడేందుకు అవకాశం అయితే ఉంటుంది డామినేట్ చేస్తే. కాబట్టి ఏంటంటే కొంచెం సటిల్గా ఉండేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నించండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. ఇంకో విషయం ఏమిటి అంటే, ముఖ్యంగా ఇందులో ఉన్న నక్షత్రాలలో మఖా నక్షత్రం వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. కొత్త స్నేహితులు, కొత్త ఫ్రెండ్స్ మీకు పరిచయం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఈ ఫ్రెండ్స్ ఎక్కువగా వాళ్ళు చాలా ఓపెన్గా కూడా మీకు చెప్తుంటారు, మేము నీ దగ్గరికి హెల్ప్ గురించే వచ్చాం, ఆర్ నువ్వు ఏదన్నా ఒక రకంగా మాకు హెల్ప్ చెయ్యి అంటారు. సో మఖా నక్షత్రం వారికి మాత్రం ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళ మీకు అంతగా ఉండే అవకాశాలు లేవు. పుబ్బ, ఉత్తర నక్షత్రాల వారికి అంతగా ఉండదు. మఖా నక్షత్రం వారికి ఈ సిట్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా వీరు కొంత ఇబ్బందికి అయితే గురవుతూ ఉంటారు. ఒంటరితనం ఎక్కువగా ఉంటుంది. రిలేషన్షిప్స్లో ఉన్నవారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. మ్యాక్సిమం ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారి సిట్యువేషన్ అయితే చాలా వర్స్గా ఉంటుంది. భార్యాభర్తల పరంగా కూడా కొంత ఇబ్బంది అయితే ఉంది. బట్ ఇందులో కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే నేను అండర్స్టాండ్ చేసుకోండి అంటాను. యాటిట్యూడ్స్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మీకు యాటిట్యూడ్ ప్రాబ్లంతో పాటు ఈగో క్లాషెస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి కొంచెం మిస్కమ్యూనికేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి కొంచెం జాగ్రత్త అవసరం. ఇంకొంచెం పెళ్ళైపోయి 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, కొంచెం మీరు మ్యారేజ్లో కొంచెం స్పేస్ కనుక ఇవ్వగలిగితే తప్పనిసరిగా మీరు అనుకూలంగా ఉంటుంది. సో ఓవరాల్గా ఇక్కడైతే కొంచెం మనకి ప్రాబ్లం ఉంది. బట్ ఇది చెప్పుకోదగిన ప్రాబ్లం అని కూడా నేను అన్ను, అలా అని చాలా బాధపడిపోయే ప్రాబ్లం అని కూడా నేను చెప్పను. దీంతో పాటు ఇక్కడ మెయిన్గా మనం ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను చూసుకుంటే వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగస్తులకి ఇక మాత్రం శ్రమకి తగిన ఫలితం ఉండదని చెప్తున్నాను. రోజువారీగా పనులు చేసుకునే వారు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ఇతర వృత్తుల వారికి పర్వాలేదు. సో ఓవరాల్గా సింహరాశి వారికి చాలా పెద్ద చేంజెస్ అయితే ఏమీ కనిపించట్లేదు, సిగ్నిఫికెంట్ చేంజెస్. అండ్ దీంతో పాటు కొంచెం శ్రమతో పాటు కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. మరి సింహరాశి వారు మాత్రం ఏం చేయాలి? ప్రత్యంగిరాదేవిని ఆరాధన చేయాలి, లేకపోతే నరసింహస్వామి వారి ఆరాధన చేస్తూ ఉండాలి. ఇవి రెండిట్లో ఏది చేసినా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక మనం చూస్తే, కన్యారాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్థికంగా అయితే అనుకూలత ఉంది. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా ఎక్కువ శాతమే కనపడుతున్నాయి. బట్ ఇక్కడ 3వ తారీఖు నుంచి మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. 4వ తారీఖు వీరికి అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. సో ఈ వారం మొత్తం కూడా కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలత, ఆర్థిక పురోగతి, సంతానానికి అనుకూలత, అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు, వీటన్నిటితో పాటు ముఖ్యంగా మానిటరీగా మీకు కంఫర్ట్ అనేది పెరగబోతోంది.
సో ఇక్కడ ఈ కన్యా రాశి వారు మాత్రం తప్పనిసరిగా మీరు లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవటం కానీ, లేకపోతే గణపతిని లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవటం కానీ, ఈ రెండిట్లో ఏది చేయించుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారికి కనుక మనం పరిశీలిస్తే, తులారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఆర్థిక పురోగతి అయితే ఖచ్చితంగా చూపిస్తోంది, భయపడాల్సింది లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏం జరుగుతోంది అని అంటే, సరే మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాము, లేకపోతే ఏదైనా కొన్నాము, అలాంటి వాటికి సంబంధించి కొంచెం ఖర్చులు అయితే కనపడుతున్నాయి. వైవాహిక జీవితాల్లో మాత్రం ఒడిదుడుకులు ఉన్నాయి. అండ్ రిలేషన్షిప్లో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కొక్కసారి రిలేషన్షిప్స్ అనేవి బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కోపావేశాలను కంట్రోల్ చేసుకోవాల్సిందే. మీరు గనక మీ పార్ట్నర్తో ఉండాలనుకుంటే, మీరు మీ కోపావేశాలని, మీ యొక్క ఈగోని, మీ యొక్క యాటిట్యూడ్ని, వీటన్నిటినీ కొంచెం అదుపులో పెట్టుకుంటేనే అది మీకు వర్కౌట్ అవుతుంది. లేకపోతే రిలేషన్షిప్ కానీ, మ్యారిటల్ లైఫ్ కానీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉంటాయి. పెళ్లి గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం ఇంకా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సో తులారాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లలు, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, వీటి గురించి ఎక్కువగా చింత ఉంటుంది. అలాగే దీంతో పాటు వారి సెటిల్మెంట్ గురించి కూడా మీరు ఆలోచన అనేది చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఏంటి అని అంటే, మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. సో ఎక్కడిది అంటే ఆర్థిక పరంగా కూడా కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. లేకపోతే సమయానికి డబ్బులు అందకపోవటం, లేకపోతే రావాల్సిన జీతాలు రాకపోవటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సరే, ఇంకా వీటన్నిటితో పాటు తులారాశి వారు ఏం చేయాలి? తులారాశి వారు మాత్రం ఇక్కడ స్వర్ణ కుబేర హోమాన్ని జరిపించుకోండి. అలాగే స్వర్ణ కుబేర హోమంతో పాటు లక్ష్మీదేవి ఆరాధన కూడా చేస్తే మీకు కొంచెం ప్రాబ్లమ్స్ తీరిపోవటంతో పాటు ఆర్థికంగా మీకు వెసులుబాటు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక చూస్తే, వృశ్చిక రాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలత అయితే కనపడుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం శ్రమ అధికంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అనేక విషయాలలో మీరు అనుకున్నట్టుగా మంచి ఫలితాలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరేలే, ఖర్చు అనేది ఎవరికి ఉండదు. బట్ మీరు స్థానచలనం అనుకుందాం, సంతానం అనుకుందాం, ఇన్వెస్ట్మెంట్స్ అనుకుందాం, ట్రేడింగ్ అనుకుందాం, ఉద్యోగం అనుకుందాం, వ్యాపారం అనుకుందాం, ప్రతి విషయంలోనూ కూడా మీకు చాలా చాలా పాజిటివ్గా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. పాత స్నేహితుల్ని కలవటం, వారితోటి సమయం గడపటం, ఇలాంటివి కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇందులో మనం వృశ్చిక రాశి వారికి ఎటువంటి పరిహారాన్ని చేయాలో చూద్దాం. దుర్గాదేవి ఆరాధన వీరికి చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటు దుర్గా అష్టోత్తరం చదువుతూ ఉండండి. దుర్గా హోమం చేయించుకోండి. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారికి మాత్రం ఆరోగ్యము, అలాగే వీరి యొక్క ఉద్యోగము, దీంతో పాటు ముఖ్యంగా మీ యొక్క వ్యాపారము, అలాగే భాగస్వామ్యము, జీవిత భాగస్వామితోటి కలుగుతున్న ఇబ్బందులు, వీటి మీదే ఈ వారం అంతా కూడా మీకు ఉండబోతోంది. సరే, ఇందాక నేను చెప్పిన ఈ 4-5 పాయింట్లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా వీటిని ఇంకొంచెం మనం ఆలోచించాము అనంటే 1, 2, 3 తారీఖుల వరకు, అంటే 29, 30, 31 అనుకూలంగా లేకపోయినా 1, 2, 3, 4 తారీఖులు బాగుండబోతున్నాయి. ఇందులో కూడా చాలా వర్స్ట్గా ఉండే టైం ఏంటి అంటే 29, 30. సో 31లో శుక్రుడు కొంచెం పంచమంలో ఉన్నాడన్నమాటే, కానీ ఆయన ఆర్థిక పరంగా కొంచెం డిస్టర్బెన్స్ని ఇస్తున్నా కానీ పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఇబ్బందికి అయితే గురి చేయడు. సో ఓవరాల్గా చూసుకుంటే ధనురాశి వారికి కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకుంటున్నాం. చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి, వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు శ్రీ సూక్తం చదువుతున్నా కూడా మీకు మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శ్రీ సూక్తంతో పాటు హోమం చేయించుకుంటే ఇంకా చక్కటి ఫలితాలు కూడా మీకు ఉంటాయి. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారికి కనుక చూస్తే ఆర్థికంగా అయితే పురోగతి ఈ వారం కనపడుతోంది. లాస్ట్ వీక్ కొంచెం ఇబ్బంది పడ్డారు, బట్ ఈ వారం అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇందులో కూడా ముఖ్యంగా మనం గమనించాల్సింది 2, 3 తారీఖుల్లో చాలా వరకు బాగుందని చెప్పుకుంటున్నాం. 4 తారీఖు కూడా బాగుంది. సో ఆర్థికంగా కొంచెం మూమెంట్ వచ్చింది. లాస్ట్ వీక్ స్టక్ అయిపోయారు అనుకున్నాం, బట్ ఈ వారం కొంచెం కదలిక వచ్చింది, బట్ నాట్ వెరీ ఫాస్ట్. పనులు కొంచెం నెమ్మదిగానే పూర్తవుతూ ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడబోతున్నారు. అలాగే రిలేషన్షిప్స్లో ఉన్నవారు ఇబ్బంది పడతారు. పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మ్యారేజ్ చేసుకున్న పార్ట్నర్స్, వీళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సరే, ఇక్కడ వీరు మాత్రం ఏం చేయాలి? వీరి దగ్గరికి వచ్చేటప్పటికల్లా వీరు మాత్రం నవనారసింహ హోమం చేయించుకోవాలి.
దీనివల్ల వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారికి కూడా ఆర్థిక పురోగతి అయితే చూపిస్తోంది. కుటుంబ సభ్యులతోటి కొంచెం వాదోపవాదాలు, నిందలు, ఆస్తి తగాదాలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ భయపడాల్సింది, బాధపడాల్సింది 1, 2, 3 తారీఖుల్లో. కాబట్టి 1, 2, 3 తారీఖుల్లో ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉండటం, హాస్పిటలైజేషన్ ఉండటం, ధనం ఎక్కువగా ఖర్చు కావటం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం, పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన పరిస్థితులు రావటం, మీ మీద కంప్లైంట్స్ లాంటివి వెళ్ళటం, దానికి సమాధానంగా మీరు ఏదో ఒక రిప్లై ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండటం, అబద్ధాలు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో యుల్ బి లయింగ్ అలాట్. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ వారం. అనేక విషయాలలో మీకు ఎదురయ్యే ప్రతి విషయంలోనూ కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే. సరే, ఇంకా ఈ కుంభరాశి వారు శూలిని దుర్గని ఆరాధన చేయండి. శూలిని దుర్గ హోమం జరిపించుకోండి. నేను మళ్ళీ లాస్ట్ వీక్ లాగానే ఈ వారం కూడా చెప్తున్నాను. మంచిగా చేసి, కరెక్ట్గా ప్యాటర్న్ తెలిసి కరెక్ట్గా చేసేవారి దగ్గర చేయించుకోండి. ఇంకా చివరిగా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. లాస్ట్ వీక్ మనం స్లోగా వీళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు, కొంతవరకు బాగానే ఉన్నారు అనుకుందాం. అలాగే ఇప్పుడు 29వ తారీఖు బాగుంది. దీంతో పాటు మనకు ఆల్మోస్ట్ 4వ తారీఖు వరకు చక్కగా ఉంది. సో మీకు ఏమైనా సరే కొంచెం అమౌంట్ లాంటిది రావాల్సింది ఉండింది, అది వస్తుంది, అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సంతానానికి బాగుంటుంది, ఆలోచన చాలా పాజిటివ్గా ఉంటుంది, కొత్త వర్క్స్ తీసుకునేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు కొంచెం చిన్న చితక ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా మీనరాశి వారికి కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులకి దగ్గరగా మారినా కూడా పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులతోటి ఉండటం, గడపటం అనేది కనిపించటం లేదు. సో మీకు ఇంకా కొద్దిగా సమయం పట్టేందుకు అవకాశం ఉంది. కానీ మీనరాశి వారు మాత్రం నెమ్మదిగా, స్లోగా వీరు గ్రో అవుతారు. ఒకటి ఏళ్ళ శని ప్రభావాల్లో ఉండటము, బట్ రెండోది ఏంటంటే ప్లానెటరీ పొజిషన్ కూడా కోరిన విధంగా లేదనమాట. కొంచెం అది డిఫికల్టీని చూపిస్తోంది. సో మీనరాశి వారు మాత్రం ఏం చేయాలి? మీనరాశి వారు మాత్రం కాలభైరవుడి అష్టోత్తరం చదవండి. అలాగే స్వామివారికి ఉపదీపం పెట్టండి. శనివారాలు ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి. శునకాలకి ఆహారం పెట్టండి. ఇలా గనక చేస్తుంటే తప్పనిసరిగా మీకు ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.